సామాన్యులకు ఇది నిజంగానే భారీ ఊరట ఇచ్చే అంశం. చాలా రోజులుగా ఎదురు చూస్తున్న గ్యాస్ ధర ఈ రోజు భారీగా తగ్గింది. దీంతో ప్రజలపై కొంత భారం తగ్గనుంది. మరి నేడు మార్కెట్లో గ్యాస్ ధర ఎలా ఉందో చూద్దాం. 19 కిలోల కమర్షియల్ ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర 24 రూపాయలు తగ్గింది. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ నిర్ణయం మేరకు ఈ కొత్త ధరలు జూన్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. దేశంలో జూన్ 1 నుంచి కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధర 1723.5 రూపాయలుగా ఉంది. ఇదివరకు ఏప్రిల్లో కూడా ఈ సిలిండర్ ధర 41 రూపాయలు తగ్గించిన విషయం మనందరికీ తెలిసిందే. ఇక గృహ అవసరాలకు ఉపయోగించే సహజ వాయు ధర కూడా 2 ఏళ్ల కనిష్ట స్థాయికి చేరింది. జూన్ నెలకు ఇది 1 మిలియన్ బ్రిటిష్ థర్మల్ యూనిట్కు 6.41కి పడిపోయింది. ఈ తగ్గుదల నగర వాయు సరఫరా సంస్థలకు ధర నియంత్రిత ఇంధనాన్ని వినియోగించే ఇతర రంగాలకు కూడా ఊరటగా మారింది. పండ్లు, కూరగాయలు వంటి వస్తువుల రవాణా వ్యయాలు, వంట గ్యాస్ ఖర్చులు తగ్గే అవకాశం ఉంది. నగర గ్యాస్ పంపిణీ సంస్థలు ఈ తగ్గుదల ప్రయోజనాన్ని వినియోగదారులకు నేరుగా అందించవచ్చు. ఇక గృహ వాడుక సహజ వాయు ధరను ప్రభుత్వం ప్రతి నెల గడిచిన నెలలో క్రూడ్ ఆయిల్ సగటు ధర ఆధారంగా నిర్ణయిస్తుంది. మే నెలలో కూడా క్రూడ్ ఆయిల్ ధరలు పడిపోవడంతో జూన్ నెలకు గ్యాస్ ధర $6.93 నుంచి $6.41కు తగ్గింది. మే నెల అమలులో ఉన్న గ్యాస్ గరిష్ట ధర $6.50గా ఉంది.